విశ్వసనీయ సమాచారంతో గంజాయి ముఠాను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పేట్ బషీరాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ దుండిగల్ పోలీసులు పట్టుకున్నారన్నారు. ఒరిస్సా నుంచి ఢిల్లీకి వయా హైదరాబాద్ మీదుగా హోండా సిటీ కారులో తరలిస్తున్న 83 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 32 లక్షల వరకు ఉండవచ్చని తెలిపారు. ఇద్దరు అరెస్టు చేశామని, మరో 3 పరారీలో ఉన్నట్లు వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకి హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీన్ని 33 ల్యాక్స్. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 ల్యాక్స్. ఇది మా సిపి సారు అవినాష్ మహంతి సారు రెగ్యులర్గా మోటివేట్ చేయడము, గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ ఇట్లా మనకి సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఓటీ డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దుండిగల్ సిఐ సతీష్, డిఐ సతీష్, మరి ఎంటైర్ ఎస్ఓటీ టీం అందరూ కూడా బాగా కష్టపడి దీనిలో చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సిపి సార్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ చాలా కేసులు మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు. మన ఇక్కడ మేడ్చల్ డీసీపీ ఆఫీస్లోనే ఎస్ఓటీ అండ్ మేడ్చల్ జోన్ పరిధిలో చాలా కేసులు ఇప్పటివరకు మనం గాంజా కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా MDMA కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఎప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం. ఇంకెవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డయల్ 100 కానీ, మన సైబరాబాద్ వాట్సాప్ కానీ, టీన్యాబ్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్లో కానీ ఈ గాంజాయి రహిత, డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళతో ఇదంతా కూడా మనం ఇది మన కాడ వాడకపోయినా కూడా రేపు ఎక్కడో ఒక్కడ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్, ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు తెలిసిన సమాచారం వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కారులో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు. కారులో ఎవరికి అనుమానం రాదు. మన పోలీస్ ఆఫ్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేస్తే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అనమాట. సైడ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనకి సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినప్పుడు దొరకకుండా సీక్రెట్ బాక్సెస్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో, సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చీమ చిటుక్కుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.